హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్ అయితే కాదు, మనం ఎన్నో వ్లాగ్స్ అయితే చేసాం అనమాట. సో అన్ఫార్చునేట్లీ మన ఛానల్ అయితే టెర్మినేట్ అవ్వడం వల్ల ఈ ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. మనమైతే ఇప్పుడు ఒక షూట్కి అయితే వచ్చాం. ఈ షూట్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే వచ్చింది. వైజాగ్ గాజువాకలో అనమాట, హాఫ్ సారీ షూట్స్. సో మన విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయింది. విజయనగరం నుంచి ఆల్రెడీ వైజాగ్ అయితే ఇప్పుడు వచ్చేసాను. సో ఇంకా క్లయింట్ లొకేషన్కి ఇంకా 10 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇప్పుడైతే వ్లాగ్ అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. సో మీరైతే ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే కూడా అలాంటి ఏదైతే సపోర్ట్ అయితే చేయండి. లొకేషన్ చూపించాను. సో మనం ఎయిర్పోర్ట్ రోడ్ మీద ఉన్నాం అనమాట, గాజువాక దాటాం. సో ఆల్రెడీ మనం ఒక టోల్ గేట్ అయితే కట్టాం వైజాగ్ రావడానికి. సో ఇక్కడ నుండి క్లయింట్ లొకేషన్కి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది. సో ఇక్కడ ఎంత తీసుకుంటారు టోల్ అనేది అయితే తెలియదు. సో ఇంకేమైనా రూట్స్ ఉన్నాయేమో అని చెప్పి అయితే మ్యాప్స్లో చెక్ చేస్తున్నాను. సో రూట్స్ లేకపోతే మాత్రం ఇక్కడ కూడా టోల్ గేట్ కట్టాల్సిందే. ఇంకా ఫోన్పే నాకు తెలిసి 46 రూపీస్ 70 రూపీస్ అయ్యి ఉండొచ్చు. క్యాష్ లైన్ అటువైపు ఉన్నాను. రిటర్న్ కూడా తీసానా. సో ఇక్కడ మళ్ళీ మనకైతే 57 రూపీస్ అయితే సింగిల్ ట్రిప్కి టోల్ అయితే తీసుకున్నారు. మన కార్కి ఇంకా ఫాస్ట్ ట్రాక్ అయితే చేయించలేదన్నమాట. సో ఫాస్ట్ ట్రాక్ చేయించుకోవాలి అర్జెంటుగా. సో లేకపోతే ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక 15 to 20 రూపీస్ వరకు మనం లాస్ అయిపోతాం. ఫాస్ట్ ట్రాక్ చేసుకుంటే బెటర్. మనమైతే క్లయింట్ లొకేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో గాజువాక వచ్చానమాట విజయనగరం నుంచి. క్లయింట్ అయితే ఈరోజు ఓన్లీ ఫొటోస్ అయితే బుక్ చేసుకున్నారు. హాఫ్ సారీ ఫంక్షన్ అయితే జరుగుతుంది గాజువాకలో. విజయనగరం టు గాజువాక అయితే నేను వచ్చేసాను. మధ్యలో 2 టోల్ గేట్లు అయితే ఉన్నాయి. ట్రావెలింగ్ చార్జెస్ అయితే క్లయింట్ ఇంక్లూడ్ అయితే చేసి చెప్పాను అనమాట. సో ట్రావెలింగ్ చార్జెస్ అయితే క్లయింట్ అయితే ఇచ్చేస్తారు. మన ముందు బైక్ మీద వెళ్తున్నారు కదా, వీళ్ళ మన క్లయింట్ అనమాట. సో మన లొకేషన్కి అయితే వచ్చేసాం. మన లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో అటువైపు కాల్ మీద కాల్ ఈ ఎండలో అయితే షూట్ అయితే దూరం అయితే తీరిపోయింది అనమాట. టోటల్గా నేను వచ్చి అయితే ఫ్యాన్ ముందైతే వచ్చి కూర్చుని పోయాను. సో ఈ బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు నన్ను. మనం లొకేషన్ రీచ్ అవ్వగానే స్టిల్స్ అయితే మొత్తం కవర్ చేస్తాం అనమాట. సో రెగ్యులర్ ఫొటోస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో మనం అయితే ఇప్పుడు ప్యాకప్ చేసి ఫుల్గా మెక్కేసి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా సో ఇక్కడ హాఫ్ సారీ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మంచి చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టారు. సో నేనైతే త్వరగా కెమెరా అంతా క్లోజ్ చేసుకుని ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఆకలి అయితే దంచేస్తుంది లోపల.
సెటప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన చిన్నంగా మన కార్లో విజయనగరం అయితే చెక్ చేద్దాం. అలా బ్యాక్గ్రౌండ్ మన ఇన్నోవా కార్ ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లాక్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది మన విజువల్ ఫోటోగ్రఫీ అనమాట. సో ఫస్ట్ షూట్ అయితే మనకి ఫస్ట్ బ్లాగ్ ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ షూట్ కాదు, ఫస్ట్ బ్లాగ్. తెచ్చింది ఫ్రెండ్స్. మాకు 2 గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది రెండో నాకే అనమాట. సో మన షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్దాం. సో అక్కడ ఏం పెట్టారు అనేది అయితే మీకు ఫుల్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. సో చాలామంది చూపించుంటారు, కానీ మనం చూపించడం వేరే కాబట్టి నేను చూపిస్తాను. నేను చూపించింది చూడండి, అర్థమైందా? చూడండి. బాగున్నదే నాక మళ్ళీ దుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిల్లి 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 నవ్విలాక బాగున్నదే నాక మళ్ళీ దుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ మగ శ్వాసర అంజలి తేనె నువ్వు తేనెటీగవో తేనెలన్న వెన్నెల నువ్వు వెండి మంటవో తాటే తెలుసుకోనా స్వచ్ఛమైన మౌలికవో. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చాం. సో మనం లోపల ఏముందో ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఇన్ఆర్బిట్ మాల్ అయితే ఉంది. ఈ ఇన్ఆర్బిట్ మాల్ ఏంటో కానీ వచ్చిన వెంటనే అసలు కార్ పార్క్ చేయడానికి అయితే ప్లేస్ అయితే దొరకలేదు అనమాట. 1 కిలోమీటర్ రేడియస్ చుట్టూ కార్స్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో నేను ఎక్కడో చివరినైతే పార్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. హాయ్ గైస్, మనం మొత్తానికి ఇన్ఆర్బిట్ మాల్ అయితే రీచ్ అయిపోయాం. కార్ అయితే పార్క్ చేశాను, కానీ 1 కిలోమీటర్ దూరంలో అయితే పార్క్ చేశాను. సో వెళ్ళినప్పుడు అయితే మరి నడుచుకొని అయితే వెళ్ళాలి. సో కార్ అయితే లోపలికి అయితే ఎలా ఉంది, కానీ నేనైతే బయట అయితే పార్క్ చేశాను. ఎందుకంటే కింద కూడా పార్కింగ్ ప్లేస్ అనేది చాలా కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి బయట అవుట్డోర్ నుంచి లోపల రావడానికి. సో నేనైతే 1 కిలోమీటర్ రేడియస్లో అయితే పార్క్ చేసాను. సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఈ విధంగా అయితే ఉంది. సో మనం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో నేను వీలైనంత వరకు మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. సో మనం యాక్చువల్లీ వచ్చే ముందు రీల్ అయితే చూసాం, అది ఇల్యూషన్ ఏదో పెట్టారంట ఇన్ఆర్బిట్ మాల్లో. సో కానీ మేము వచ్చాక ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో నేను వీడియో అయితే తీయలేదు, కానీ స్కిప్ అయితే చేసాం అనమాట. సో మనం ఇక్కడ కొనేది పీకేది ఏం లేదు, కానీ సో అటు ఇటు చూసుకొని 2-3 వీడియోలు తీసి ఇక్కడ నేను లాగించేద్దాం ముందు. సో మేము వచ్చిన రోజు అయితే IPL ఫైనల్స్ అనమాట, RCB. సో వీళ్ళంతా ఇక్కడైతే కూర్చున్నారు. ఇంకా మేము వచ్చి 6:15 అవుతుంది, ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అయితే అంతా ఫిల్ అయిపోతుంది. సో మనం ఇన్ఆర్బిట్ మాల్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనతో డీజిల్ కుట్టించుకొని అయితే బయలుదేరాలి. 720 వేయండి. మన ఇన్ఆర్బిట్ మాల్ చూసుకొని అలా డ్రైవింగ్కి అయితే వచ్చాం అనమాట. సో డ్రైవింగ్లో షవర్మా అయితే ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. కార్లో ఉండి ఫ్యాన్ పట్టుకున్నాడు ఏంటని చూడకండి. సో స్టాండ్ బై లో ఏసీ అయితే రావట్లేదు అనమాట, దోలు తీరిపోతుంది ఎండ. కార్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. సో మనం అయితే ఇప్పుడు డ్రైవింగ్కి అయితే వచ్చాం అనమాట. ఈ షవర్మా కాస్ట్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసిన చీజ్ అండ్ చిప్స్ షవర్మా అయితే వచ్చేసింది అనమాట.
ఈ విధంగా ఉంది ఇది. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో దీంతో పాటు మనకు ఒక సాస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనది షవర్మా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. meters at the roundabout, take the third exit onto Karakachetu Road, Voltaire Main Road. సో డ్రైవింగ్ నుంచి అయితే తినేసి మనం స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. సో మనం టోటల్గా ఆ షవర్మా కాస్ట్ వచ్చేసి 235 రూపీస్ అయితే వేసాడు. జిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం కలిపి దానికి మనం టిప్ కలిపి 250 అయితే కొట్టాం అనమాట. టిప్ గట్ట చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాం అన్నమాట. సో ఆ కాస్ట్కి ఆ షవర్మా అయితే నాకు బెటర్ అనిపించలేదు. సో మా విజయనగరంలో 100 రూపీస్కి షవర్మా ఇంకా ఎక్కువ ఇస్తారనమాట. సో టేస్ట్ అయితే ఓకే పర్లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో షవర్మా అయితే ట్రై చేద్దాం మనం తప్పకుండా. సో ఇప్పుడు అర్జెంట్ మనం విజయనగరం అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. టైం అయిపోతుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన సోదంతా విన్నందుకు. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్ గైస్. ఇంకా మీరు ఇప్పటి నుంచి రోజు ఇక ఎవ్రీడే 2 PM ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు తప్పకుండా అయితే ఈ ఛానల్ సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.